హాయ్ అండి. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో వచ్చానండి. ఏంటనుకుంటున్నారా? మష్రూమ్ పలావ్, మష్రూమ్ కర్రీ సూపర్ కాంబినేషన్ అండి. ఒకసారి చేసి చూడండి. వెజిటేరియన్స్ కానీ నాన్ వెజిటేరియన్స్ కానీ చాలా ఇష్టంగా తింటారు. మంచి పోషకాలకు గని అండి ఈ పుట్టగొడుగులు. మనం ఇవి ఎక్కువ తింటాం మంచిదండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ విధంగా పలావ్ చేసినా కూర చేసినా తింటారు. చూసారా ఎంత బాగా వచ్చిందో అన్నం. ముందుగా కుక్కర్ తీసుకొని పలావ్ దినుసులన్నీ వేద్దామండి. వేసి వేయించుకుందాం. నేను నెయ్యి వేసానండి. నేతిలో వేయించుకుంటే పిల్లలు పెద్దలు ఎంతో కమ్మగా తినొచ్చండి. తర్వాత పెద్దుల్లి పచ్చిమిర్చి వేసి వేగనిచ్చి కొంచెం బ్రౌనిష్లోనే వేగనివ్వాలండి. తర్వాత ఈ పుట్టగొడుగులు వేద్దామండి. పుట్టగొడుగులు కూడా పెద్దవి అయితే 2 ముక్కలు చేయండి. చిన్న చిన్నవి అయితే బటన్లా ఉంటే అలాగే వేసేయండి. ఇవి వేగనిచ్చి టమాటా ప్యూరీ వేద్దామండి. ఈ రోజుల్లో టమాటాలు సరిగ్గా ఉడకట్లేదండి. అందుకనే ప్యూరీ చేయాల్సొచ్చింది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనిద్దామండి. ఇప్పుడు పలావ్ మసాలా వేద్దామండి. వేసి వేగనిచ్చి పుదీనా, కొత్తిమీర. పుదీనా మన ఇంట్లోదేనండి. చాలా టేస్ట్‌గా ఉంటది. మన ఇంట్లో కాసింది కాబట్టి ఇంకా రుచిగా ఉంటది. కొంచెం వేగనిద్దామండి. కొత్తిమీర, పుదీనా కొంచెం వేగేంత వరకు చూద్దాం. ఇప్పుడు పెరుగు వేద్దాం. పెరుగు కూడా బాగా ఉడికిన తర్వాత ధనియాల పౌడరు, గరం మసాలా వేసి బాగా కలుపుకుందామండి. ఇది బాగా ఉడికాక మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేద్దామండి. ఇది నేను 1 పాలిష్ బియ్యం అండి. ఇంట్లో వాడేవే వేశాను. ఇప్పుడు దానికి తగిన నీళ్ళు. నేను 3 గిద్దలు పోసాను కాబట్టి 3 కప్పులు. 3 కప్పులకి 5 కప్పులు నీళ్ళే పోసానండి. పోసి కొంచెం పైకి తేరేంత వరకు ఉంచి ఉడకనిచ్చి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వేయిద్దామండి. 2 విజిల్స్ అయ్యాక తీస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో. పర్ఫెక్ట్‌గా కుక్ అయిందండి. చూడండి ఎంత బావుందో. పొడి పొడిగానే వచ్చిందండి. నేనిప్పుడు గరిటె పెట్టి చూపిస్తాను మీకు. ఎంత బాగా వచ్చిందో తెలుస్తుంది. చూసారా? ఇది మామూలు కర్నూలు సోనా అండి. 1 పాలిష్ బియ్యం కాబట్టి ఆరోగ్యానికి ఆరోగ్యం, హెల్త్‌కి హెల్త్. హెల్తీగా చేసుకున్నట్లవుతుందండి. పుట్టగొడుగులు గూడా ఉన్నాయి గాబట్టి. దీనికి కాంబినేషన్‌గా పెరుగు రైతా చేసుకుందాము. తర్వాత పుట్టగొడుగుల కర్రీ చేసుకుందాం. ఇంకా బావుంటుంది. ముందుగా బాండి పెట్టి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా వేగనిచ్చి, పుట్టగొడుగులు వేసి బాగా వేగనిద్దామండి. టమాటా ప్యూరీ వేసుకుందాం తర్వాత. చూడండి బాగా వేగిన తర్వాత నూనె బయటికి తేలింది గదా! ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఉప్పు, కారం అన్నీ వేసి బాగా ఉడకనివ్వండి. అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. ఉప్పు, కారం గూడా వేసాం గదా! కొత్తిమీర కూడా వేయండి. ముందు కొత్తిమీర వేసుకోవచ్చు. దించే ముందు గూడా వేసుకోవచ్చు. అప్పుడే టేస్ట్ బావుంటది మసాలా కర్రీస్‌కి. చూడండి. అంతేనండి. ఎంతో టేస్టీగా, రుచిగా ఉండే పుట్టగొడుగుల కర్రీ రెడీ అయిందండి. నూనె తేరంగానే కొత్తిమీర వేసి దించేసుకోండి. ఇది రోటీలోకి బావుంటది. అన్నంలోకి బావుంటుంది. పలావ్, బిర్యానీ వేటికైనా కాంబినేషన్ బావుంటుందండి. మీరు చేస్తారు గదా! చాలా బావుంటుందండి. వీరెన్ వైఫ్ ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత యమ్మీగా ఉందో. మష్రూమ్స్ పలావ్, మష్రూమ్స్ కర్రీ. కాంబినేషన్‌గా పెరుగు రైతా. యమ్మీ కదా! సండే ఇట్లాంటివి ప్లాన్ చేసుకోండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సూపర్ టేస్ట్, సూపర్ యమ్మీ.